Andy, welcome to day 9 of basic maths. Already in previous class I told you divisibility rules of 2, 3 and 4. Today that topic continued. So today's our topic is divisibility rules 5, 6 and 8. Okay. నిన్న already 2, 3, 4 divisibility rules చెప్పుకున్నాం. ఇవాళ 5, 6 and 8 divisibility rules చెప్పుకుందాం. డివిజిబిలిటీ రూల్స్ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఈ నెంబర్ ఆ నెంబర్ తో డివిజిబుల్ అవుతుందా అవ్వదా అని అడిగితే మీరు డైరెక్ట్ గా నెంబర్ చూసి ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుంది ఈ నెంబర్ డివిజిబుల్ అవ్వదు అని చెప్పేయొచ్చు. ఓకేనా? డివిజిబుల్ అవ్వాలి అంటే పూర్తిగా డివిజన్ చేసుకునే చెప్పక్కర్లేదు. ఓకే, సో నేను ఏం చెప్పుకున్నామో ఒకసారి అది రీకలెక్ట్ చేసుకుందాం. డివిజిబిలిటీ 2 రూల్ వాట్? ఇఫ్ ద నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 2 either in units place 0 or 2 or 4 or 6 or 8 or all even numbers are exactly divisible by 2. 2 divisibility rule ఏంటమ్మా? యూనిట్స్ ప్లేస్ లో ఈవెన్ నెంబర్ ఉండాలి. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? 0, 2, 4, 6, 8. ఓకే, యూనిట్స్ ప్లేస్ లో ఈవెన్ నెంబర్ ఉంటే హోల్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 2. నెక్స్ట్ divisibility rule of 3 ఏంటి? if sum of the digits is divisible by 3 then the whole number is divisible by 3. sum of the digits అంటే ఇచ్చిన నెంబర్ లో ఉన్న డిజిట్స్ ని యాడ్ చేస్తే 3 కానీ 6 కానీ 9 కానీ వస్తే ఆ ఉన్న నెంబర్ మొత్తం 3 తో డివిజిబుల్ అవుతుందని అర్థం. ఎస్. నెక్స్ట్ divisibility rule of 4. what is the divisibility rule of 4? last 2 digits is divisible by 4 then the whole number is divisible by 4. last 2 digits అంటే ప్లేసెస్ ఏంటి? టెన్స్ అండ్ యూనిట్స్. అవునా? టెన్స్ అండ్ యూనిట్స్ ప్లేస్ లో ఉన్న 2 digits 4 తో డివిజిబుల్ అయితే దెన్ ద హోల్ నెంబర్ అంటే మొత్తం నెంబరు 4 తో డివిజిబుల్ అయినట్టు. ఓకే, అది ప్రీవియస్ క్లాస్ లో నేను చెప్పిన టాపిక్. ఇవాళ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5 నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఈ నెంబర్ 5 తో డివిజిబుల్ అవుతుందా అవ్వదా అని అడిగితే మీరు ఎలా చెప్తారు? సో ఆ నెంబర్ చూసి చెప్పేయగలగాలి. సో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5 ఏంటి? ఇఫ్ ద నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 5. ఐఎమ్ రైటింగ్ హియర్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5. ఇఫ్ ద నెంబర్ ఈస్ divisible by 5 if in units place 0 or 5. if in units place 0 or 5 అంటే ఏంటి? ఒక నెంబర్ 5 తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఆ నెంబర్ లో ఉన్న యూనిట్స్ ప్లేస్ లో 0 కానీ 5 కానీ ఉంటే దెన్ ద హోల్ నెంబర్ అంటే మొత్తం నెంబర్ 5 తో డివిజిబుల్ అవుతుందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ 340. ఇన్ 340 ఇన్ యూనిట్స్ ప్లేస్ వాట్ ఈస్ ద డిజిట్? 0. ఎస్. సో మన రూల్ ఏంటి? ద నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 5 ఇఫ్ ఇన్ యూనిట్స్ ప్లేస్ ఈస్ 0 or 5. సో ఇప్పుడు యూనిట్స్ ప్లేస్ లో 0 ఉందా? సో ఇప్పుడు ఈ నెంబర్ 5 తో డివిజిబుల్ అవుతుందా అవ్వదా? ఎస్, అవుతుంది. ఎందుకు అవుతుందంటే యూనిట్స్ ప్లేస్ లో 0 ఉంది కాబట్టి. నెక్స్ట్ 7555. ఈస్ దిస్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 5? డివిజిబుల్ అవుతుందా 5 లో? అవుతుంది. ఎలా అవుతుంది అంటే యూనిట్స్ ప్లేస్ లో 5 ఉంది కాబట్టి దెన్ ద హోల్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 5. మీరు మొత్తం నెంబర్ నంతా డివిజన్ చేసుకోక్కర్లేదు. జస్ట్ యూనిట్స్ ప్లేస్ లో 0 కానీ 5 కానీ ఉంటే మొత్తం నెంబర్ అంతా 5 తో డివిజిబుల్ అవుతుందని అర్థం. ఓకే, నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6 వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్ అమ్మా. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6 ఏంటంటే ఇఫ్ ద నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 6 ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 2 and 3. అంటే ఏదైనా ఒక నెంబర్ 6 తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఆ నెంబర్ 2 తోటి 3 తోటి 2 నెంబర్స్ తోటి డివిజిబుల్ అవ్వాలి. ఓకే, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను 42 తీసుకుంటున్నాను. 42 అనే నెంబరు 6 తో డివిజిబుల్ అవుతుందా అవ్వదా అని ఎలా చెక్ చేసుకుంటామంటే
ఫస్ట్ 42 అనే నెంబర్ ని 2 టేబుల్ తోటి 3 టేబుల్ తోటి డివిజిబుల్ అయితే 6 టేబుల్ తో డివిజిబుల్ అయినట్టే. ఓకేనా? సో 42 అనే నెంబర్ 2 టేబుల్ లో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. 2 రూల్ ఏంటి? యూనిట్స్ ప్లేస్ లో ఈవెన్ నెంబర్ ఉండాలి. యూనిట్స్ ప్లేస్ లో ఈవెన్ నెంబర్ ఉంది. సో 42 అనేది డివిజిబుల్ బై 2. ఓకే, 1 స్టెప్ ఓకే. నెక్స్ట్ ఇప్పుడు 42 అనే నెంబర్ 3 టేబుల్ లో డివిజిబుల్ అవుతుందా అవ్వదా చెక్ చేసుకోవాలి. సో 3 రూల్ ఏంటి? డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్, అంటే ఇచ్చిన నెంబర్ లో ఉన్న డిజిట్స్ ని యాడ్ చేయాలి. 4 + 2 = 6. ఓకేనా? 6 3 టేబుల్ లో డివిజిబుల్ అవుతుందా అవ్వదా? అవుతుంది. సో ఇక్కడ 2 తోటి 3 తోటి రెండిటితోటి డివిజిబుల్ అయింది కాబట్టి 42 అనే నెంబర్ 6 తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? 6 రూల్ అర్థమైందమ్మా? 6 రూల్ ఏంటి? ఇఫ్ ద నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 6, ఇఫ్ ద డివిజిబుల్ బై బోత్ 2 and 3, అంటే ఆ నెంబర్ 2 తోటి 3 తోటి డివిజిబుల్ అయితే 6 తో డివిజిబుల్ అయినట్టే ఇంకా. ఓకేనా? నెక్స్ట్ వన్ మోర్ నెంబర్ ఐ వాంట్ టు టేక్ 725. ఓకే, సో 725 అనే నెంబర్ 6 తో డివిజిబుల్ అవుతుందా అవదా చెక్ చేసుకోవాలి. 6 తో డివిజిబుల్ అవుతుందా అవదా అని చెక్ చేసుకోవాలంటే బోత్ 2 and 3 ఇట్ విల్ బి డివిజిబుల్. ఎస్, ఫస్ట్ 2 తో డివిజిబుల్ అవుతుందా అవదా చెక్ చేద్దాం. 2 తో డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్ లో ఈవెన్ నెంబర్ ఉండాలి. యూనిట్స్ ప్లేస్ లో ఈవెన్ నెంబర్ లేదు. 5 is the odd number. So in 2 table it will be not divisible. 3 చెక్ చేద్దాం. 3 రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇస్ డివిజిబుల్ బై 3, దెన్ ద హోల్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఉన్న డిజిట్స్ ని యాడ్ చేయాలి. ఓకేనా? 7 + 2 9, 9 + 5 14. ఓకే, 1 + 4 అగైన్, 1 + 4 = 5. 5 అనే నెంబర్ 3 తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. అవునా? 3 or 6 or 9 ఆ 3 డిజిట్స్ రావాలి. సో 5 అనేది 3 టేబుల్ లో డివిజిబుల్ అవ్వదు. సో దిస్ 725 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 6. అర్థమైందమ్మా? 725 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 6. మీకు ఈ 3 డిజిటే కాదు, 5 డిజిట్ ఇచ్చినా 7 డిజిట్ ఇచ్చినా ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ the divisibility rule of 8. Divisibility rule of 8. What is the divisibility rule of 8? Divisibility rule of 8 ఏంటంటే the last 3 digits is divisible by 8, then the whole number is divisible by 8. Last 3 digits అంటే లాస్ట్ 3 ప్లేసెస్ ఏముంటాయి? హండ్రెడ్స్, టెన్స్, యూనిట్స్. అవునా? అంటే హండ్రెడ్స్ ఇచ్చిన నెంబర్ లో హండ్రెడ్స్, టెన్స్, యూనిట్స్ ప్లేస్ లో ఉన్న నెంబరు 8 తో డివిజిబుల్ అయితే హోల్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 8. అది డివిజిబిలిటీ 8 రూల్. ఓకేనా? సో 7486. ఓకేనా? యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. ఏం చెప్పాము మన రూల్ ప్రకారం? లాస్ట్ 3 ప్లేసెస్ అంటే హండ్రెడ్స్, టెన్స్, యూనిట్స్ ఏముంది? 486. ఓకేనా? ఇప్పుడు ఈ 486 8 టేబుల్ లో డివిజిబుల్ అయితే మొత్తం నెంబర్ 8 టేబుల్ లో డివిజిబుల్ అయినట్టు. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ 8. నౌ వి వాంట్ టు చెక్ ఇన్ 8 టేబుల్ 48 is there? Yes. 48 minus 48 0. 6 keep it down. In 8 table 6 not there, no? Not there. So this number is not divisible by 8. That's why this whole number is not divisible by 8. Not divisible by 8. Divisible అవ్వడం అంటే ఏంటి? రిమైండర్ షుడ్ బి 0. ఓకేనా? డివిజిబుల్ అవ్వడం అంటే రిమైండర్ షుడ్ బి 0. సో ఇక్కడ 8 టేబుల్ లో 486 డివిజిబుల్ అవ్వలేదు కాబట్టి దిస్ హోల్ నెంబర్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 8. అండర్స్టాండ్ ఎవ్రీవన్? టుడే అవర్ టాపిక్ ఈస్ డివిజిబిలిటీ రూల్స్. ఏమేం రూల్స్ చెప్పుకున్నాం ఇవాళ? 5, 6, 8. 5 రూల్ ఏంటి? 5 రూల్ ఏం చెప్పుకున్నాము? ఇఫ్ ద నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 5 ఇఫ్ ఇట్ ఈస్ 0 or 5 in units place. అంటే ఒక నెంబర్ 5 తో డివిజిబుల్ అవ్వాలి అంటే
యూనిట్స్ ప్లేస్ లో 0 కానీ 5 కానీ ఉండాలి. ఓకే, నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6 ఏంటి? ఏదైనా ఒక నెంబరు 6 తో డివిజిబుల్ అవ్వాలి అంటే దానికంటే ముందు ఆ నెంబరు 2 తోటి 3 తోటి కూడా డివిజిబుల్ అవ్వాలి, బోత్ 2 and 3. ఓకే, నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8 ఏంటి? ఏదైనా ఒక నెంబర్ 8 తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఆ నెంబర్ లాస్ట్ 3 డిజిట్స్ అంటే హండ్రెడ్స్, టెన్స్, యూనిట్స్ ఆ 3 ప్లేసెస్ లో ఉన్న నెంబర్ 8 తో డివిజిబుల్ అయితే హోల్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 8. ఓకే, అండర్స్టాండ్ ఎవ్రీవన్? Tomorrow 9, 10, 11. The 3 divisibility rules you have to explain. Thank you.